రీసెంట్గా పీడబ్ల్యూ హలో బచ్చో అనే ఒక వెబ్ సిరీస్ ఎంతమంది చూశారు? సో ఇక్కడ నేను కూడా కొంత చూశాను, పూర్తిగా చూడలేదు. బట్ పూర్తిగా చూస్తాను కూడా. నేను ఇంత ముందుగా 2020లో కూడా ఇలాంటి వెబ్ సిరీస్ రిలీజ్ చేశారు. అయితే ఇది అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. అయితే ఈ వెబ్ సిరీస్ చూసి ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎవరన్నా పీడబ్ల్యూ విద్యాపీఠ్ ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలి, ఇంటర్వ్యూ చేయి కానీ ఇంటర్వ్యూ నీట్ కానీ అనుకుంటే మీరు బుట్టలో పడ్డట్టే. దిస్ ఇస్ అ ప్యూర్లీ ఎ మార్కెటింగ్ యాక్ట్. సో ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది ఒక మార్కెటింగ్ యాడ్ లాంటిది. అందరికీ తెలుసు నేను మార్కెటింగ్ చేసుకోవడం తప్పు అని నేను అన్ను. అండ్ ఆన్లైన్లో పీడబ్ల్యూ అనేది ఫిజిక్స్ వాళ్ళ అనేది చాలా సక్సెస్ అయింది. ఎందుకు అంటే అఫోర్డబుల్ ప్రైస్ తోటి చాలా బాగా క్లాసులు చెప్పడము ఇదంతా దీనివల్ల. అండ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంత అడ్వాంటేజ్ ఉంది ఆన్లైన్ కాబట్టి. ఒక దగ్గర అక్యుములేట్ అయి ఉంటారు, సో వాళ్ళ క్లాసులు అంతా చెప్తూ ఉంటారు, ఇదంతా కూడా జరిగింది. కానీ ఆఫ్లైన్లో పెట్టిన తర్వాత ఎవ్రీ సెంటర్, ఎవ్రీ క్యాంపస్ ఇస్ డిఫరెంట్. పేరెంట్స్ అందరూ ఇది అర్థం చేసుకోవాలి. ప్రతి క్యాంపస్ డిఫరెంట్. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక్కో క్యాంపస్లో ఒక్కొక్కలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది. అంటే ఒక్కొక్క క్యాంపస్లో మంచి ఫ్యాకల్టీ ఉంటారు, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని క్యాంపస్లు, ఇన్ని బ్రాంచ్లు ఉన్నాయి కదా, అన్ని బ్రాంచ్లు ఒకేలా ఉంటాయి అనుకోవడం పొరపాటు. పీడబ్ల్యూ అనేది మంచిదే కాదనట్లేదు, ఆన్లైన్లో సూపర్ సక్సెస్ అయింది. ఆఫ్లైన్లో పర్టికులర్ బ్రాంచ్లో, పర్టికులర్ క్యాంపస్లో ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఎలాగ వాళ్ళు క్లాసెస్ చెప్పిస్తున్నారు, ఎలా చదివిస్తున్నారు, ఎన్విరాన్మెంట్ ఎలాగుంది, అక్కడ ఏ ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళలో ఎంతమంది ఐఐటియన్స్ ఉన్నారు, ఎంతమంది మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఫుడ్ ఎలాగుంది, ఇవన్నీ తెలుసుకోకుండా కొన్ని చూసి నేను చెప్పేది కూడా ఇంకోటి కూడా అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోకూడదు. ఓకేనా? ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.